ఈ ఖరీఫ్ సీజన్‌కి మొక్కజొన్న పంట వేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మొక్కజొన్న పంటకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఎరువు వాడాలి, వాటి ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకుందాం. మొక్కజొన్నను సాధారణంగా 3 కాలాల్లో వేస్తారు. 1 ఖరీఫ్ సీజన్, ఇది వర్షాకాలంలో వేస్తారు. 2 రబీ, ఇది చలికాలంలో వేస్తారు. 3 జైద్, సమ్మర్ క్రాప్, వేసవి కాలంలో వేస్తారు. ఎక్కువగా రైతులు ఖరీఫ్ సీజన్లో మొక్కజొన్నను వేస్తారు. ఈ ఖరీఫ్ సీజన్ జూన్, జూలైలో స్టార్ట్ అవుతుంది. ఈ మొక్కజొన్న పంట కాలం 90 నుండి 120 రోజులు, అనగా 3 నుండి 4 నెలలు ఉంటుంది. మొక్కజొన్న బాగా పండాలంటే ముఖ్యంగా నేల బాగుండాలి, మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి. రెడ్ సాయిల్ లేదా బ్లాక్ సాయిల్ రెండిట్లో మొక్కజొన్న బాగా పెరుగుతుంది. సాయిల్ pH లెవెల్ అనేది 5.5 నుండి 7.5 ఉండాలి. మన నేల సారవంతంగా ఉండి వేరు వ్యవస్థ పటిష్టంగా అవి pH లెవెల్ ఈక్వల్గా ఉండాలి అంటే ఎకరానికి 2 కేజీలు ధరణి శుద్ధి వాడాలి. ఎకరానికి 8 నుండి 10 కిలోలు విత్తనం వేసుకుంటే చాలు. వరుసల మధ్య 60 సెంటీమీటర్ల దూరం, మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. విత్తిన తర్వాత మొలకలు రావడానికి 4 నుండి 6 రోజుల సమయం పడుతుంది. 15 రోజులకు మొక్క బాగా పెరగడం స్టార్ట్ అవుతుంది. ఈ సమయంలో మొక్కకి కావలసిన పోషకాలను అందించాలి. మొక్క ఆరోగ్యంగా ఉండి బాగా ఎదగడానికి ఎకరానికి 1 లీటర్ నానోగోల్డ్ స్ప్రే చేయాలి. మొక్కజొన్న కంకి పాడవకుండా పెద్దగా రావడానికి ఎకరానికి 1/2 లీటర్ నానో పొటాష్ స్ప్రే చేయాలి. ఇదే సమయంలో పురుగు రాకుండా నానోకేర్ కానీ నీమ్ ఆయిల్ కానీ స్ప్రే చేసుకోవాలి. మొక్క ఆరోగ్యంగా ఉండడానికి పోషకాలు ఒకటే అందిస్తే చాలు అనుకోవడం సరైనది కాదు. పోషకాలతో పాటు సరిపడా నీరును అందించాలి. నీరు ఎక్కువ తక్కువ కాకుండా నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. సరైన ఎరువులతో పాటు సరైన శ్రద్ధతో మొక్కలను కాపాడుకోవాలి. మన ధరణి శుద్ధి, నానోగోల్డ్, నానో పొటాష్ మరియు నానోకేర్ల వంటి సేంద్రియ ఎరువులను వాడి మంచి దిగుబడిని పొందండి. ఇలాంటి సేంద్రియ వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మరిన్ని వివరాల కోసం 8978183597 నంబర్కి కాల్ చేయండి.